ఏ యమజాతకుడు చేస్తున్నాం రామనాయుడు గారి స్టూడియోలో ఉమ్, జడ్జి క్యారెక్టర్. ఉమ్, నీ చేత ఎన్ని రకాల క్యారెక్టర్లు వేస్తున్నానయ్యా అన్న. పోలీసు జడ్జి. అట్లా అయితే అది అయిపోయిన తర్వాత ఆయన ప్యాకప్ ఆయన తీసేశారు మేకప్. అది తీసేసి నాది లాస్ట్ షాట్ ఒకటి తీస్తున్నారు క్లోజు. తీస్తుంటే ఉన్నట్టుండి వచ్చారు. వచ్చి ఆపేయండి ఏంటి ఆపేయండి అని బూతులు మామూలే కదా. నా పక్కనేమో లైట్ బాయ్ అన్నాడు. వాడు దాదాపు బిలీవ్ మీ ప్యాంట్లో పాస్ చేసేసాడు. నేను మామూలుగా నాకేం అర్థం కాల, నేను భయపడను. అంతకుముందు మొట్టమొదటి సినిమాకి కూడా ఇలాగే జోక్ చేశారు నా మీద. నేను సరైన సమాధానం చెప్పాను. ఆయన అట్టా చెప్పాడు అని తప్పుకుంటారు మళ్ళీ. అయితే అది చేస్తుంటే మొత్తానికి ఏంటా అని చూస్తున్నా. శ్రీహరి ఉన్నాడు పక్కన. ఏంటయ్యా ఏంటి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అస్సలు ఒక్కొక్కరికి ఠారెత్తిపోయింది. నేనన్నా నా గురించి నేను ఏమనుకోవటం అంటే నాకు అర్థం కాల. అలాగే చూస్తున్నా. శ్రీహరి క్లూ ఇచ్చాడు. తన గురించి తను ఎస్విఆర్ అనుకుంటాడు అన్నయా అని. దొరికిపోయారు. నాకు అర్థమైంది ఇప్పుడు ఎవరు ఎక్కించారు అనేది. శ్రీహరి ఎక్కించాడు. నేనన్నా ఆయన దృష్టి దోషానికి నా తప్పే ఉంది చెప్పండి అన్న. అస్సలు మామూలుగా నవ్వలేదండి, అస్సలు మామూలుగా నవ్వలే. సెట్ అంతా మొత్తం అట్లా ఉంటుంది ఆయనతో. అలాగే అవి చేస్తున్నప్పుడు అడవిలోనే చేస్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గర వయస్సు గురించి దాని గురించి అన్నీ ఆయనతో మహాజోకులు. కానీ పెట్టడం మాత్రం అద్భుతంగా. నాకు ఒకటి గుర్తు వస్తుంది సార్, మీరు జోక్స్ వేసుకోవడం బాగానే ఉంది కానీ అనవసరంగా సెట్ ఆడు అసలు నిజమండి భయం అట్లా. అలాగే ఒకసారి పట్టిసీమలో మన అధిపతి చేస్తున్నాం, నేను ఆయన బ్రహ్మానందం అల్లి చేస్తుంటే ఏదో జోకులు వేసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, కూర్చున్నాం. షార్ట్ ఇంకా పిలవల. అంతలో ఎవరో ఒక అతను పక్క ఊరి అతను బోట్ వేసుకుని ఒడ్డు నుంచి లోపలికి వచ్చాడు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చాడు. తీసుకుని వస్తే ఇట్లా మిమ్మల్ని వద్దారనుకున్నారండి, వచ్చారండి అన్నాడు. ఇది సరే బాగానే ఉంది అన్న. ఏదో మాట మీద వచ్చి నేను తెలుసా అన్నాడు ఆయన. ఆ పిల్లలు తెలియదు అన్నారు. అయ్యయ్యో అనేసరికి ఎవరు వాళ్ళు ఏం చూపించిన ఆయన బ్రహ్మానందం చూపి ఏం తెలుసా అన్నాం కుర్రాళ్ళతో. తెలుసు అన్నారు వాళ్ళు. తెలిసినసరికి దాదాపు ఏ బ్రహ్మానందం గారు ఏ స్టైల్ ఉంటుంది కదా, ఆయన సొంత స్టైల్లోకి వెళ్ళిపోయాడు. అంతలోకి మాకు షార్ట్ అని చెప్పని నన్ను మోహన్ బాబు గారిని పిలిచారు. నేను లేచి వెళ్తా ఇద్దరు చిన్నపిల్లలకి తెలిసేసరికి ఆయనకి ఎక్కడ ఆగట్లేదండి అన్న. విపరీతంగా నవ్వుతూ మోహన్ బాబు గారు అప్పుడు షార్ట్కి వెళ్ళాం. అట్లా అంత ఎంజాయ్ చేస్తారు ఆయన. ఇప్పుడు మాట వచ్చి నేను అన్నదానికి కోపం రావచ్చు కదా ఒక రకంగా, అదే ఉండదు. చాలా ఎంజాయ్ చేస్తారు, మంచి జోకులు వేస్తారు, అలాగే జోకులు ఎంజాయ్ చేస్తారు. అసలు ఆయనతో వర్క్ చేస్తున్నట్టే తెలియదండి, భలే సరదాగా ఉంటుంది. ఇంకో పెద్ద ఇన్సిడెంట్ అంటే రాజాబాబు చేస్తున్నాం మనోజ్తో. చిన్న వేషం, ఆయన షర్ట్కి వచ్చారు. లొకేషన్ రోడ్ల మీద చేస్తున్నాం ఫిలిం నగర్లో. వస్తే కొత్త హీరోయిన్, అమ్మాయి పేరు ఏదో ఉంది గుర్తురాదు, సడన్గా డ్రాప్ అవుతున్నాయి ఇప్పుడు. అయితే ఆయన ఏమైనా పలకరించారు, ఏం లేదయ్యా మన ఫిలిం సిటీకి వెళ్ళాలి, యముడి క్యారెక్టర్ యమ దొంగ చేస్తున్నారు అప్పుడు. గోల్డెన్ సేపు మేకప్ అది ఇది అన్నారు. కాసేపు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మధ్యలో ఫోన్ చేశారు మేనేజర్కి. ఏంటని అడిగితే మోహన్ బాబు గారు అన్నారు. ఏంటా అని చెప్పి తీసుకుంటే, సారీ అయ్యా ఏమనుకోమాక నీతో చెప్పకుండా వెళ్ళిపోయాను అన్నారు. భలేవాళ్ళు సార్, చెప్పకుండా వెళ్ళటండి మీరు, చెప్పి వెళ్ళారులే అని చెప్పని అన్నాను. అన్న తర్వాత ఆయన కాకపోయినా ఇదేంటి సార్ ఈ వేషాలన్నా, ఏమైందయ్యా అన్నారు. అంటే అది ఫోన్లో కాదు, ఫోన్లో ఆ మాట అన్నారు, ఇది ఇక్కడ ఉండగానే జరిగింది. ఏంటండి ఈ వేషాలన్నా, ఏదో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అయ్యాను నేను, ఒక సీన్ వేషాలు ఇది ఇదని. అదేంటి అట్టంట హీరోయిన్ కాంబినేషను. ఆవిడతో నాకేం పని వద్దండి, నా మూలన ఆవిడకి ఏమైనా పేరు వద్దు ఇప్పుడు తెగితే.
హీరో దట్ ఈజ్ ఓకే, హీరో కాంబినేషన్ అన్నారు ఓకే. ఆ అమ్మాయి కొత్త అమ్మాయి, ఫస్ట్ సినిమా అది చేస్తుంది. అట్లా అనేసరికి విపరీతమైన నవ్వులు. అట్లా ఉండేది. ఆయనతో జోక్స్ అంటే అట్లా ఉండేది. సీనియర్ మోస్ట్ జూనియర్ అది ఏంటి సార్ అట్ట మాట్లాడారు అంటారు మేనేజరు. ఏమైందయ్యా అన్న, ఓ నాయను అన్న. వాళ్ళకి భయం, ఒక సీన్ వేషాలు ఎన్ని చేయాలి ఇట్లా అన్నట్టు అట్లా నవ్వుతూ ఉండేది. ఓకే, ఆయన గురించి అంటుంటారు కదా, సెట్లో కోపం వస్తే కొట్టేస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళని మళ్ళీ మామూలుగా మాట్లాడే వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఏదో జరుగుతుంటది అని మీరు చూస్తుండగా జరిగింది ఏదన్నా? లేదండి, ఎప్పుడు లేదు. తిడతారేమో కానీ ఓసారి ఇదే అడవిలో ఉన్న టైంలోనే తిరుపతిలో తలకోనలో చేస్తున్నాం. మేకప్ ఆర్టిస్ట్ని రూమ్కి రమ్మంటే రాలా, లొకేషన్కి వచ్చి కూర్చున్నాడు, వచ్చి తిట్టారు. అట్లా ఉంటుంది అంతే తప్ప. ఎందుకంటే ఆయన అక్కడ చేసుకుని వచ్చేస్తారు మేకప్ చేసుకుని జనరల్గా. ఆడి ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు, ఎందుకు కూర్చున్నాడో తెలియదు. సార్ ఆ ఫోటో ఎప్పుడు తీసుకున్నారు ఏంటి చెప్తారా? కరెక్ట్గా చెప్పలేను కానండి, నా అనుమానం మాత్రం అబౌట్ నా ఏజ్ 60 ఉండగా తీసిందండి. ఇది కూడా దాదాపు అదే 1 or 2 years అటు ఇటు ఉంటుంది. ఇది ఈ కాస్ట్యూమ్ అంతే తప్ప. ఎందుకంటే నేను 64లో జాబ్లో జాయిన్ అయ్యానండి. 92 వరకు చేశాను. అప్పటికి కొద్ది సినిమాలు 2-3 సినిమాలే చేశా. 92 ఎండింగ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత 95 నుంచి నా కెరీర్ బాగా పీక్, ఒరే రిక్షా తర్వాత అంతా అయిన తర్వాత మధ్యలో బాగానే విశ్వేశ్వర గెస్ట్ హౌస్లో తీసిన స్టిల్ అది ఫోటో. ఏ సినిమా గుర్తుందండి? లేదండి, గుర్తులేదు, సినిమా గుర్తులేదు. అది ఏదో మరి కాన్సే. మీ వైఫ్ వస్తారా మీతో పాటు షూట్స్కి వచ్చేవాళ్ళ? లేదు, కొద్ది నేను అనుకోవడం 10 సార్లు అన్నా వచ్చిందో లేదో ఇన్ని సినిమాలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలకి. అంతమించి తక్కువ. ఎవరు ప్రత్యేకమైన మరీ క్లోజ్ ఇట్లా అనుకుంటే తీసుకెళ్ళటమే తప్ప. అప్పుడు ఏదో ఆవిడ ఒంట్లో బాగోక రిక్విప్ అయింది. తర్వాత సరే ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఏం చేస్తావులే అని చెప్పి తీసుకెళ్ళాను. మళ్ళీ